అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మే 25వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు చాలా పసిపిల్లల మనస్తత్వం కలిగిన వారు, గుండె ధైర్యం ఎంతో కలిగిన వారు, ప్రతి పనిని కూడా చాలా విజయవంతంగా అయితే పూర్తి చేస్తారు. ఈ యొక్క రాశిగల వారికి మాత్రం రేపటి రోజున ఎటువంటి పనిలో కూడా నిర్విరామంగా అయితే ప్రతి పనులు సజావుగా సాగిపోబోతున్నాయి. చాలా రోజులుగా మీరు ఎదురు చూసినటువంటి ఒక మంచి పనికి తగిన ప్రతిఫలం అయితే మీకు రాబోతుంది. మీకు పట్టుదలకి ఇచ్చేటువంటి గొప్ప బహుమానం కూడా రేపటి రోజున జరిగేటువంటి అంశం అయితే మీకు కనపడబోతుంది. కొన్ని రోజులుగా మీ జీవితంలో ఎన్నో చికాకులు ఇబ్బందులతో ఎదురవుతూ ఉన్న సమస్యలన్నీ సైతం మీకు తప్పకుండా అయితే సమసిపోబోతున్నాయి. మీకు ఒక ఉద్యోగం పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏదైనా ఎటువంటి సమస్యలైనా కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అన్నీ కూడా సజావుగా సక్రమంగా సాగిపోబోతున్నాయి. మీ జీవితంలో కొన్ని అడ్డంకులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి, కానీ మీరు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. అవన్నీ కూడా పూర్తిగా సమసిపోయే రోజైతే రేపని చెప్పుకోవచ్చు. మీకు ఎంతో చాలా అనుకూలంగా ఉంది. మిమ్మల్ని బాగా ఎన్నో సమస్యలు అయితే విసిగిస్తూ ఇప్పటి వరకు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే కనుక రేపటి రోజున మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ నుంచి మీకైతే ఒక మంచి వార్త అయితే రాబోతుంది. ఏదైనా పని ఆగిపోయిందని బాధపడుతున్నారో ఆ పని తప్పకుండా అయితే సజావుగా పూర్తి చేసుకోబోతున్నారు. ఈ యొక్క రాశిగల వారు రేపటి రోజున ప్రతి ఒక్కరి యొక్క మనస్తత్వం తమదైన శైలిలో ఉంటుందని చెప్పి వీరు అనుకుంటూ ఉంటారు. గతంలో ఎన్నోసార్లు మోసపోయిన వ్యక్తుల ద్వారా మరలా తిరిగి ఆ యొక్క బంధం దగ్గరకు రాబోతున్నప్పుడు సమయానికి నమ్ముతూనే ఉంటారు. ఎవరినైనా సరే చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు అదే మీ పాలిట శాపంగా అయితే మారబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క బంధం ఒకరోజు దూరం కాకుండా కాదు, గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా కూడా మీ యొక్క బంధంలో చిన్నపాటి పొరపాట్లు వస్తూనే ఉన్నాయి. తరచూ మీరు గమనిస్తూనే ఉన్నారు. ఆ యొక్క బంధాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక అలాగే సర్దుకుంటూ పోతూ ఉన్నారు. ఆ సర్దుకుంటూ పోతున్నటువంటి కొన్ని రేపటి రోజున మాత్రం ఆ బంధం ద్వారా కొంత అవకతవకలు అయితే మీ జీవితంలో అయితే జరగబోతున్నాయి. అది ప్రేమగా అర్థం చేసుకుంటారు. మీ విలువలను తగ్గించుకుంటానికి ప్రతి ఒక్కటి కూడా మీ గురించి చేసినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి ఏమైనా సరే మీ యొక్క హెచ్చరికలు కానీ ఏమైనా ఇంట్లో ఎవరు చెప్పకుండా మీ మనసులో మీరే నలిగిపోతూ ఉన్నారు. అంతా సజావుగా సక్రమంగా సాగుతుందన్న సమయంలో ఆ వ్యక్తి మీపై ఉన్నటువంటి కొంత ద్వేషం కారణంగా మీ మౌనంగా ఉన్న కొంచెం వారు మీ మౌనాన్ని మిమ్మల్ని ఎక్కువగా చులకనగా చూడడం మొదలు పెడుతూ ఉన్నారు. అయితే రేపటి రోజున మాత్రం కరెక్ట్గా సాయంత్రం సమయానికి మాత్రం మీ యొక్క అదృష్టం అనేది మీకు సజావుగా మీ వెంట ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఆ బంధం ద్వారా మీరు ఎదుర్కోబోయే కష్టాలన్నింటి సైతం సమసిపోబోతున్నాయి. మీరు ఊహించిన విధంగా ఒక సరికొత్త మలుపు అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఇన్నాళ్ళుగా ఆదరించిన ఒక వ్యక్తి ద్వారా మీరు ఆ యొక్క బంధం ప్రేమ బంధం కావచ్చు, స్నేహ బంధం కావచ్చు, ఒక నిజాన్నైతే మాత్రం మీరు తెలుసుకోబోతున్నారు. ఆ వ్యక్తి కేవలం ఇన్ని రోజులు మిమ్మల్ని ఎన్నో గొడవలతో, ఎన్నో సాక్ష్యాలతో సహా చెప్పాలంటే ఆ సమయంలో ఒక ఫోన్ కాల్ ద్వారా తెలిసినటువంటి ఒక విషయం వల్ల మీ మధ్య మాటల యుద్ధం అయితే తరచు జరుగుతూ ఉంటుంది. అటువంటి వాదన ఎంత ఎక్కువైనప్పటికీ కూడాను ముఖ్యంగా మీరు చెప్పి ఉంటారు ఒకరికొకరు ఆ బంధాన్ని శాశ్వతంగా స్వస్తి పలికేలాగా ఉండబోతుంది. ఆ తర్వాత మీ యొక్క జీవితంలో ఇదొక చేదు జ్ఞాపకంగా కూడా మిగలబోతుంది. రేపటి రోజున మాత్రం ఏదో ఒక రోజున తప్పకుండా మార్పు మీ జీవితంలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక అది రేపటి రోజున మాత్రం ఇన్ని రోజులుగా మీరు ఓర్పు వహించిన, సహనంగా ఉన్న అది ఎటువంటి విలువ లేకుండా పోయింది. ప్రతి విషయంలో మిమ్మల్ని కిందకి లాగాలని చూస్తూ ఉన్నారు. మీరు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఆ యొక్క నమ్మక ద్రోహం వల్ల మీరు తరచూ గొడవలకు గురవుతూ, బాధకు గురవుతూ ఉన్నారు. తప్పకుండా కేవలం డబ్బు ఈర్ష్యాశయాలతో వచ్చినటువంటి మంచి పేరును చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇక మీకు ఎవరైతే అండగా నిలబడి ఉన్నారో వాళ్ళని మీ గుండెల మీద నిలుపుకోవడం, అలాగే మీ యొక్క వ్యక్తిత్వాన్ని వారు కోరుకుంటూ ఉండడం. కొంతమంది అయితే శత్రువులతో సైతం చేతులు కలిపి మీ మనసుతో ఆడుకోబోతున్నారు. అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, మీరు బాధపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీకు ఎన్నో రకాలుగా బరువు బాధ్యతలన్నీ ఉన్నప్పటికీ కూడా రేపటి రోజున మాత్రం దైవం అనేది మీ వెంట ఉంటుందని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎన్ని సమస్యలు, కష్టాలు వచ్చినప్పటికీ కూడాను దైవం యొక్క అనుగ్రహం మీపై చాలా మెండుగా ఉంటుందని మీరు తప్పకుండా గుర్తు చేసుకోండి. ఎటువంటి సమస్యకు మీరు కృంగిపోకుండా దైవారాధన చేస్తూ ఉండడం ద్వారా
దైవం అన్ని సమస్యలకు కూడా మీకు తప్పకుండా పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. ఒక సంకేతాన్ని ఒక వ్యక్తి ద్వారా మీ దగ్గరకైతే తప్పకుండా పంపిస్తుంది. నిజమైన బంధం అని తెలుసుకోలేక మీరు గుడ్డిగా నమ్మి ఇన్నాళ్ళు వారి పెట్టే కష్టాలతో, ఇబ్బందులతో బాధపడి ఉన్నారు. తగినటువంటి వారికి గుణపాఠం చెప్పబోయే రోజైతే రేపటి రోజున మీకు రాబోతుంది. మానసికంగా చాలా పవర్ఫుల్‌గా, స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ కూడాను మీకు ఒక నిజం చెప్పాలంటే ఒంటరితనం చాలా గొప్ప విషయంగా అయితే మీరు రాబోతున్నారు. అయితే మిమ్మల్ని మీరు రేపటి రోజున మాత్రం చాలా అందమైన కడుపులో విషాన్ని ఉంచుకొని కూడా మీతో చాలా అందంగా అయితే మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు స్నేహితులు, అటువంటి వారు నిజమైన శత్రువులను మీరు రేపటి రోజున గ్రహించుకొని తీరుతారు. అటువంటి వారికి దూరంగా ఉండడం చాలా ఉత్తమం. వ్యాపార వృత్తి రంగాల్లో ఉన్న వారికి మాత్రం మీ యొక్క వ్యాపార గోప్యాల గురించి వాటితో మీరు ప్రస్తావన తేకపోవటం చాలా మంచిది. మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో పంచుకోకపోవటం చాలా మంచిదనైతే తెలుసుకోవాలి. తప్పకుండా మీరు ఆ యొక్క బంధం ద్వారా ఏర్పడబోయే ఓర్పుని, సహనాన్ని మీరు చాలా పద్ధతిగా అయితే ఉంచుకున్నట్లయితే కనుక రేపటి రోజున మాత్రం మీకు తప్పకుండా ఎన్నో మేలు ఫలితాలైతే రాబోతున్నాయి. రేపటి రోజున మీరు తప్పకుండా ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచుకొని తలస్నానం ఆచరించి సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించి తప్పకుండా మీరు ఇంట్లో తులసి మొక్కకు దీపారాధన చేసుకోవడం, ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, ఇంటి ముందు గుమ్మం దగ్గర స్వస్తికి గుర్తు వేసుకోవడం చాలా మంచి ఫలితాలనైతే మీకు ఇస్తూ ఉంటాయి. శివభగవాన్ని మీరు ఆరాధించడం ద్వారా పరమేశ్వరుని ఓం నమ శివాయ అనే మంత్రజాన్ని మీరు నిత్యం జపిస్తూ ఉండడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా చేకూరుతాయి. దైవం యొక్క అనుగ్రహం మీపై చాలా మెండుగా ప్రసరిస్తుంది. రేపటి రోజున మీరు ఎంతమంది సమస్యలు ఎన్ని ఎదురైనా కానీ ఆ దైవం మీ వెంట ఉండడం వల్ల వారికి తగిన గుణపాఠం చెప్పబోయే అవకాశాలు కూడా మీకు చాలా మెండుగానే వస్తూ ఉంటాయి. రేపటి రోజున ఖచ్చితంగా మీకు ఎన్నో మంచి మంచి అవకాశాలు అయితే ఎదురు కాబోతున్నాయి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేయకుండా మీ యొక్క విషయాలను వారితో పంచుకోకుండా ఉండడం చాలా మంచిదని అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీ యొక్క బంధాన్ని ఎవరైతే మీరు దూరం చేసుకోబోతున్నారో అనేక మార్పులు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. తప్పకుండా మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఆ బంధం ద్వారా దూరం అవుతుందని మీరు తప్పకుండా అయితే బాధపడాల్సిన అవసరం ఎటువంటిది లేదు. రేపటి రోజున మీరు నిత్యం దైవారాధన చేస్తూ ఉండడం, దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి తప్పకుండా శివభగవానికి మీకు ఆరాధించుకోవడం, అలాగే గంగాజలంతో అభిషేకించుకోవడం, బిల్వపత్రాలతో శివభగవాన్ని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి. అలాగే మీ దగ్గర ఉన్న కొద్దిపాటి సొమ్ముతో మీరు మీకు ఉన్నంత స్థలంలో మీకు స్తోమతకు తగ్గినట్టుగా పేదవారికి ఆహార దానం చేయడం, మూగజీవాలకు ఆహారాన్ని, పానీయాన్ని సమర్పించడం, అలాగే గోమాతను ప్రసన్నం చేసుకోవడం, పూజించుకోవడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు అయితే జరగబోతున్నాయి. తప్పకుండా మీరు రావి చెట్టు దగ్గర ఆవు నేతితో లేదా నువ్వుల నూనెతో మీరు దీపారాధన చేసుకుంటాం చాలా మంచి ఫలితాలు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. రేపటి రోజున తప్పకుండా మీరు పసిపిల్లలకు సైతం మీరు ఏదైనా మీకు స్తోమతకు తగిన అన్నదానం కావచ్చు, ఆహార దానం కావచ్చు, అలాగే వస్త్రదానం ఏది చేసినా కూడా మీకు అన్నీ ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా రేపటి రోజున మనం చెప్పుకున్న దైవారాధన అంతా మీరు చేసుకోవడం ద్వారా మీ జీవితంలో నిత్యం సంతోషంగా అయితే అదృష్టం మీ వెంట వస్తుంది. అష్టైశ్వర్యాలు మీ ముంగిట్లో ఉంటాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.